నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్. సో మేము ఇట్లా రెడీ అయ్యి వెళ్తున్నాం. చాలా రోజులకి వీడియో తీస్తున్నా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో చూసేయండి వీడియో ఎలా ఉందో. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? స్కూల్లో మేము నలుగురం ట్రైనీ టీచర్స్. హాయ్, మేము నలుగురం టీచర్స్. చిల్డ్రన్ యాక్చువల్గా బోనాల పండుగ చేయడానికి ఒక చిన్న సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏం చేస్తారంటే మన గ్రామాలలో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళకి వెళ్ళి ఏం చేస్తారు, బోనం పెట్టడం అంటే బోనం నథింగ్ బట్ భోజనం. భోజనం అంటే రైస్. ఆ రైస్ దాంతో పాటు ఇంకేమైనా స్వీట్ పదార్థం అని పెడతారు కదా. మొత్తము ఊరి జనం అంతా కలిసి ఒక దగ్గర కుప్ప పోస్తే ఏమైతే పెద్ద కుప్ప అయిపోతుంది. అవునా? ఆ పెద్ద అన్నం కుప్ప, పెద్ద స్వీట్ ఉండే వరకు ఏమైతుందంటే
సాధారణంగా స్వీట్ అన్నం మీద ఏమి వాడతాయి? ఆ ఊర్లో ఉన్న ఈగలు, దోమలు, కీటకాలు అన్నీ కూడా అక్కడ చేరుతాయి. అంటే ఏమవుతుంది? ఊర్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలను ఎక్కడ చేరుతాయి? అక్కడ చేరి ఊరి జనాన్ని బాధ పెట్టకుండా ఉండడానికి. అది ఒక సైంటిఫిక్ రీజన్. ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే వేప ఆకు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మీకు 10,000 శరణాలు గదనే. మా జగన్మాత మహంకాళి మా పాఠశాలలో విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా నీ ఉత్సవం జరిపించుకున్నామమ్మా. మా పాఠశాలకి రోజు రోజు అభివృద్ధి చెందాలి, గొప్ప విద్యార్థులు తయారు చేసే విధంగా ఆశీర్వదించమ్మా. ప్రతి తరగతి విద్యార్థుల నిండుగా కలకలలాడేలా ఎంతమంది పిల్లలు వచ్చినా అవలీలగా పాఠాలు బోధించే శక్తిని మా ఉపాధ్యాయులకు ఇచ్చే శక్తి స్వరూపినివి. మా ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు మరియు పిల్లలు తరపు నుండి చేసిన ఈ ఉత్సవాన్ని చూసి నువ్వు మాపై కురిపించే అనుగ్రహాన్ని నీ మాటల్లో వినాలనుంది తల్లి. ఈ ఏడాది మీరు జరిపించే పూజలన్నీ చాలా ఆనందంగా అందుకున్నా. నా భక్తులు నాకు జరిపించిన పూజలన్నీ చాలా సంతోషంగా ఉంది. ఏ కష్టం రాకుండా మీ పాఠశాలని, ఉపాధ్యాయులను, మీ చిన్నారులని కాపాడుకుంటా. అమ్మా, మా పాఠశాలలో పిల్లలు ఎలా ఉండాలో, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలో, వాళ్ళ చదువులు ఎలా ఉండాలో కాస్త తెలియజేయవమ్మా. విద్యార్థులందరూ చక్కని క్రమశిక్షణతో మెలగాలి. ప్రతి ఒక్క విద్యార్థికి కావాల్సింది క్రమశిక్షణే. అది పిల్లలను పెంపొందించే విధంగా ఉపాధ్యాయులందరూ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని, అలాగే పిల్లలందరూ, విద్యార్థులందరూ ఉపాధ్యాయుల సలహాలతో మీ భవిష్యత్తుని బంగారంలో నిర్మించుకోండి. అమ్మా, మమ్మల్ని చక్కగా ఆశీర్వదించావు. నీ ఆశీర్వాద బలంతో మా పాఠశాలలోని చక్కని చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక మా 10వ తరగతి పిల్లల కోసం ఎటువంటి ప్రణాళిక రచనాలి మీరే సెలవివ్వండి అమ్మా. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీకు. వాళ్ళ సలహాతోని ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోండి. ఎవ్వరూ వెనుకబడి ఉండకండి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ విద్యార్థులందరూ, ఉపాధ్యాయులందరూ మనసులో పెట్టుకొని వినండి. అమ్మా, చాలా సంతోషం తల్లి. ఇక చివరిగా నువ్వు మా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నావో చెప్పు తల్లి. ఒరే పిల్లలు, సెల్ ఫోన్లను పక్కన పెట్టండి. చదువు పైన ధ్యాస పెట్టండి. ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ ను దూరం పెట్టండి. ఫేస్బుక్ లను, ఫ్రీ ఫైర్లను దూరం పెట్టండి. టీచర్ల మాట విని అల్లరి తగ్గించి చదవండి. నా ఆశీర్వాదం పాఠశాలపై, ఉపాధ్యాయులపై, మీపై ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. జై మహంకాళి. ఇక్కడున్న పిల్లలు అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు అండ్ డాన్స్ కూడా ఇరగదీస్తున్నారు.
నాకైతే భలే అనిపించింది, వాళ్ళని చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ ఇందాక పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ అమ్మాయి కావాలని ఒక దేవత లాగా చేసింది, అది యాక్టింగ్ మాత్రమే, కానీ అది నిజంగా చేస్తున్నట్టు, నిజంగా దేవుడు వచ్చినట్టు అనిపించింది. ప్రైవేట్ స్కూల్ పిల్లలన్నా ఇంత యాక్టివ్ ఉంటారో లేదో తెలియదు, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే చదువులలో ఉంటారు, కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు అలా చీప్గా చూస్తారో నాకు తెలియదు. గవర్నమెంట్ జాబ్ కోసం పోరాడతారు, గవర్నమెంట్ పైసలు తీసుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ అంటేనే చీప్ అనుకుంటారు. ఎందుకలా అనుకుంటున్నారు? మా డాడీ అయితే గవర్నమెంట్ టీచర్, అండ్ మా చెల్లె 10th ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేంజ్ చేసింది, ఎందుకంటే అందులో స్టడీ బాగుంటుందని. ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ ప్రౌడ్, ఎందుకంటే నేను ఇందులో ఒక పార్ట్ అయి ఉన్నా కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్, మేడం వాళ్ళు, సార్ వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ లంచ్ విత్ టీచింగ్ స్టాఫ్. అక్కడున్న టీచింగ్ స్టాఫ్లో ఒక సార్ అందరికీ ట్రీట్ ఇచ్చిండు, బోనాలు అని. భోజనాలు మాత్రం సూపర్ ఉండే, నాటుకోడి పులుసు, అండ్ వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. నేను ఇక్కడ ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నా అంటే వాళ్ళకి డ్యాన్స్ నేనే నేర్పించిన కాబట్టి. నేను ఈ స్కూల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నా, రోజు మెడికల్ చెకప్స్, పిల్లలకి ఎలాంటి వ్యాధులు రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా. మేబీ ఫ్యూచర్లో ప్రైవేట్ స్కూల్స్ ఏవి ఉండవనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఓన్లీ వాళ్ళ ఎడ్యుకేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ గవర్నమెంట్ స్కూల్ నాట్ లైక్ దట్, ప్రతి ఒక్కటి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అక్కడున్న వైబో ఏందో తెలియదు, కానీ ఆ అమ్మాయికి దేవుడు వచ్చిండు. మేమైతే షాక్, సడన్గా అది యాక్టింగ్ అనుకున్నాం సడన్గా చూసి, కానీ ఆ అమ్మాయికి నిజంగానే దేవుడు వచ్చిండు. మీరు ఇలాంటివి నమ్ముతారా? నాకైతే నమ్మాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఈ అమ్మాయి యాక్టింగ్ ఎందుకు చేస్తుంది స్కూల్లో? నాకైతే ఒక్కొక్కసారి నిజమేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అబద్ధమేమో అనిపిస్తుంది. ఇక్కడున్న పోతురాజులు చూస్తే మీకు అర్థమవుతుంది, వీళ్ళందరూ ప్రొఫెషనల్ పోతురాజులు లెక్కున్నారు. వాళ్ళు దగ్గరకు వస్తుంటే నాకైతే చాలా భయం అయింది. అయ్యో, నేనెందుకు భయపెడుతున్నా? నేను టీచర్ కదా, నా మాట వాళ్ళు వినాల్సిందే. చూసారు కదా ఎట్లుంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలుసు తెలియదు, వర్షం వచ్చింగ్, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్, పండగ. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.